పౌలు గారు సంఘానికి వేసిన స్టాండర్డ్స్ ఎంత హై రేంజ్లో ఉన్నాయి. 2000 సంవత్సరాలకు ముందే ఇంత శ్రేష్టమైన పునాది వేయబడితే అక్కడ వచ్చేసింది, దగ్గరకు వచ్చేసాం, ప్రియుడు రాబోతున్నాడని చెప్పుకున్న ఈ గడియల్లో మనం ఇంకెంత బాగా తయారవ్వాలి, ఇంకెంత బాగా వాక్యాన్ని ఫాలో అవుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. మీరు చెప్పండి ఒకసారి. వ్యర్థమైన మాటల వల్ల మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ పూట సంఘానికి నేను ఇచ్చే అద్భుతమైన సలహాని మీరు అందుకోండి. యూట్యూబ్లో ప్రసంగాలు వింటున్నారు, మంచిదే. లేకపోతే టీవీలో ప్రసంగాలు వింటున్నారు, మంచిదే. అంతకంటే ఎక్కువగా ఎవరి బైబిల్ వాళ్ళు తీసి చదవటం నేర్చుకోండి. చాలామంది అబద్ధ బోధకులు సంఘాన్ని మోసం చేయడానికి ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందో తెలుసా? క్రిస్టియన్స్ నిజంగా బైబిల్ చదవరు, డబ్బులు పెట్టి కొంటారు కానీ చదవరు వాళ్ళు. అఫ్కోర్స్ చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బైబిల్ని చదవరు, బైబిల్ని ప్రేమించరు, బైబిల్ని హత్తుకోరు. బైబిల్ని ప్రతిరోజు తీసి దేవుడి రోజు నాతో ఏం మాట్లాడతాడని ఆశతో దేవుని వాక్యం ముందు ఒంటరిగా కూర్చొని అనుభవాలు సంఘానికి కొద్దువైపోయాయి. అందుకని ఎవరైనా వచ్చి మన ఈజీగా వ్యర్థమైన మాటలు చెప్పి మోసం చేసేస్తారు.